చంద్రబాబు నాయుడు గారి జన్మదినోత్సవం అంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి ఇంటిలో ఉన్న కుటుంబం ఆనందంగా ఉన్నారు. ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు గారు మాకు కావాలి, చంద్రబాబు గారి నాయుడు విజన్ కావాలి, చంద్రబాబు గారు ఇచ్చే భరోసా మాకు న్యాయం అనిపిస్తుంది. అందుకని ఆయన బాటలోనే మేము నడుస్తాం. కూటమి ప్రభుత్వం మొదటి దశలో ఉంది. ఎందుకంటే మోడీ గారు ఇప్పుడే అభయం ఇచ్చారు. ఎందుకంటే ఎన్ని నిధులు కావాలంటే అభివృద్ధి చెందడానికి అమరావతి నేను సహాయపడతాను, మీకు అండగా ఉంటానని. ఇప్పుడు మే 2వ తారీఖున మోడీ గారు కూడా వచ్చి మనల్ని ఆశీర్వదించి అమరావతిని అభివృద్ధి చేయడానికి ఆయన సలహాలు ఇవ్వటానికి వస్తున్నారు. ఇవాళ బాబు గారు బాబు గారి విజనే వాళ్ళ ఇది మోడీ గారికి ఆదర్శమైంది. ఇవాళ భారతదేశానికి అభివృద్ధి చెందడానికి కూడా బాబు సలహాలు తీసుకుంటున్నాడు మోడీ గారు. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు కూడా చంద్రబాబు గారు సీఎం ఉన్నప్పుడు కూడా అభివృద్ధి తెలంగాణను కూడా హైదరాబాద్ ని కూడా అభివృద్ధి చేయడం జరిగింది విజన్ ఉన్న వ్యక్తిగా 2020 విజన్ తోటి. ఈ రోజు తెలంగాణ కూడా ఈ రోజు ఎంతో కొంత అభివృద్ధి అయిందంటే చంద్రబాబు గారు పునాదులు వేశారు. ఎట్లా చూడొచ్చు మరి చంద్రబాబు నాయుడు గారు అసలు పుట్టుకే తెలుగుదేశం పార్టీ తెలంగాణలో పుట్టింది. ఆడపడుచు న్యాయం జరిగిందంటే తెలంగాణలోనే. అందుకని నందమూరి తారక రామారావు గారి ఆశీర్వాదంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ సైబరాబాద్ ఇవాళ ఎంతో అభివృద్ధి చెందింది. ఇవాళ కేవలం మనం సైబరాబాద్ లో మీరు ఆ ఫిలిం సిటీలో ఎన్ని చూస్తూ ఉంటే ఆ ప్రగతి ఏంటో మనం కళ్ళతో చూస్తున్నాం. రేపు ఇదే విజన్ని అమరావతి కూడా ఇంతకంటే ఎక్కువ అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. అంటే అక్కడ కూడా 2047 విజన్ తోటి ఆంధ్రప్రదేశ్ మరో తెలంగాణ కావండి మరి ఇంకింత అభివృద్ధి చెందే అవకాశం ఉందా? ఇక్కడ కొంతమంది నిరుద్యోగ అంటే ఉద్యోగాలకై తెలంగాణ కూడా వచ్చిన యువత ఉన్నారు. అక్కడ ఐటీ డెవలప్మెంట్ కానీ రాష్ట్రం కానీ అభివృద్ధి జరిగితే సొంత రాష్ట్రానికి తిరిగి వెళ్ళే అవకాశం ఉందా? అక్కడనే స్థిరపడే అవకాశం ఉందా? తప్పకుండా వెళ్తారు. ఎందుకంటే ఇవాళ ఇప్పటికే 16,000 మంది కార్మికులు అమరావతి కోసం అక్కడ వర్క్ చేస్తున్నారు. ఎన్నో ప్రాజెక్టులు వస్తున్నాయి, ఇంకా మళ్ళీ తెస్తున్నారు. ఇవాళ మరి నారా లోకేష్ గారు కూడా ఆయన స్కూల్స్ కానివ్వండి ఎంతో ముందుకు తీసుకొచ్చి ఈ నిరుద్యోగం లేకుండా చేయాలనే వాళ్ళ తపన నారా లోకేష్ గారని, భువనేశ్వర్ గారు కానీ, చంద్రబాబు గారు కానీ. మరి నిజం గెలవాలని మరి భువనేశ్వర్ గారు ప్రతి గ్రామం తిరిగి చంద్రబాబు గారి అడుగుజాడుల్లో నడిచి ఆమె ఎంతో మందికి ఆడపడుచులకు సహాయంగా ఉంటున్నారు. అంటే ఇప్పుడు అక్కడ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, అదేవిధంగా కేంద్ర మద్దతు కూడా ఉంది. ఐటీ మినిస్టర్ మన లోకేష్ గారు, ఎట్లా ఉంది ముగ్గురు ఆధ్వర్యంలో ప్రభుత్వం ఏ విధంగా అడుగులేస్తుంది? ఈ ముగ్గురు కూటమి వల్లనే ఇవాళ అమరావతి మహా అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఇవాళ మన పవన్ కళ్యాణ్ కూడా గిరిజనులు కోణంలోనూ తిరుగుతూ వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకుంటూ వాళ్ళ కన్నీరు తుడుస్తూ ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా ప్రతి చోట పేదవాడు ఉండకూడదు, వారికి న్యాయం చేయాలని మన పవన్ కళ్యాణ్ గారు కూడా ముందడుగు వేసి అభివృద్ధి చేయడానికి కృషి చేస్తున్నారు. మరి నారా లోకేష్ గారు కూడా ఇవాళ విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఎంతో చైతన్యపరుస్తున్నాడు. యువతను చైతన్యపరిచి అతను యువగణం పేరుతో ఆయన పాదయాత్ర చేసినప్పుడు అనేక సమస్యలు తెలుసుకొని అవి ఇవాళ సాల్వ్ చేయటానికి, ఆ సమస్యలు తీర్చడానికి ముందడుగు వేసి ప్రగతి బాటలో ఉండటానికి ఈ కూటమి ముందుకు వెళ్తుంది. అంటే 3 రాజధానుల పేరుతో గత ప్రభుత్వంలో రాజధాని అని చెప్పుకోవడానికి కూడా లేకపోయింది. ఇప్పుడు అమరావతి రాజధాని కాబోతుంది. ఎట్లా చూసుకోవచ్చు? అప్పుడు అమరావతి రాజధాని అంటే కూడా ఏమిటంటే అసలు రాజధాని లేకుండానే 5 సంవత్సరాలు పరిపాలించింది. ఇవాళ రాజధాని తీసుకురావడానికి చంద్రబాబు గారు అహర్నిశలు కష్టపడి ఆయన జైల్లో కూడా వెళ్ళి ఆయన అనుభవించి ఇవాళ మాకు నా ప్రాణం ఉన్నంత వరకు అమరావతిని మళ్ళీ అభివృద్ధి చేస్తానని ఆనాడే శపథం చేశాడు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి జన్మదినం జరుగుతుందంటే ఎంతో గొప్ప విషయం. ఆయన కారణ జన్ముడు. ఎందుకంటే ఆయన పునర్జన్మ. మరి అలిపిరిలో 8 బాంబులు వెళ్ళి 9వ బాంబు పేల్ల ఆయన మన కోసం బతకటానికి ఆ 9వ బాంబు పేల్ల ఇవాళ ఆయన ఒక సినిమా హీరోలాగా బయటకు వచ్చి నేనున్నానని ప్రజలకు న్యాయం చేయడానికి ముందుకు వస్తున్నాడు. అంటే జగన్ సీఎం ఉన్నప్పుడు గత పేరు ఏ అభివృద్ధి జరగలేదంటారా? పొరపాటును కూడా జరగలేదు. ఎందుకంటే నేను జగన్మోహన్ రెడ్డి గారిని కూడా కలిశాను. వారు ఆ రోజునే అంత ఎవరు డబ్బులు ఇస్తారు, ఏది చిన్న కార్మికుడి దగ్గర నుంచి పెద్దవారికి
వాళ్ళు కేవలం డబ్బు మనకు ఎంత వస్తుంది, ఎంత సంపాదించుకోవాలి, ఎంత దాచుకోవాలి, దోసుకోవాలి. ఇది నేను కళ్ళారా చూసి చెప్తున్నాను మీకు. అంతేగాని ఎక్కడో పేపర్ చదివి ఎవరో ఇది కాదు. నేను కూడా నా కళ్ళతో చూశాను కాబట్టి నేను మీకు ఇవాళ ప్రజలు నిజం తెలుసుకున్నారు, నిజం తెలుసుకొని పశ్చాత్తాపడుతున్నారు. అందుకని ఊరిని 11 సీట్లకే పరిమితయ్యారు. ఆ 11 సీట్లు కూడా వాళ్ళ మంచితనమే. జగన్ పార్టీ దాకా వచ్చిన వాళ్ళు కాదు, వాళ్ళంతా మంచి వ్యక్తులు. అందుకని ఆ 11 మంది కూడా విజయం సాధించారు. అంటే భవిష్యత్తులో తెలంగాణలో కూడా టీడీపీ బలపడబోతుందా? ఎలా ఉండబోతుంది తెలంగాణలో టీడీపీ పరిస్థితి? ఇది మంచి పరిణామం. రేపు వచ్చేది తెలుగుదేశమే. ఎందుకంటే రేవంత్ గవర్నమెంట్ లో కూడా అలసిపోయారు. ఆయన చెప్పిన ఎవరు నమ్మట్లేదు. ఇక వాళ్ళంటావా బీఆర్ఎస్ వాళ్ళు ఆ నలుగురు పంచుకోవడం సరిపోయింది. ఎందుకంటే ఒకళ్ళు కాదు, నలుగురు. హరీష్ రావు గారు కావచ్చు, కేసీఆర్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, వీళ్ళందరూ అసలు ఒకసాట కాళేశ్వరం ద్వారా ఒకళ్ళు సంపాదించుకుంటే, మనీ లాండింగ్ అని ఒకసారి సంపాదించుకుంటే, కేటీఆర్ ఇంకో పేదవాళ్ళ ఇళ్ల స్థలాలు వాళ్ళు దోసుకుని అన్ని సంపాదించుకున్నారు. ఇవాళ నిజం తెలుసుకున్నారు. ఇవాళ బీఆర్ఎస్ అన్నా కాంగ్రెస్ అన్నా ప్రజల్లో, తెలంగాణ ప్రజల్లో అసంతృప్తి ఉంది. అందుకని ఇవాళ మంచి సమయం ఇది. తెలుగుదేశం రేపు రావటానికి ఆస్కారం ఉంది. తప్పకుండా బలపడుద్ది కూడా.